బుద్ధయోగ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 1700 మందిని బుద్ధయోగ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడీపేటలో ఉంది. ఆ సంస్థను కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది. ఇదే బుద్ధయోగ ఫౌండేషన్ వ్యవస్థ నిర్వాహకుడైనటువంటి వలీ గారిని 2 నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్లో పట్టుకుంటే అండలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి, అతనికి సంబంధించిన అన్నీ తీసుకొని 2 నెలల్లో నేను ఈ యొక్క 40 కోట్ల రూపాయలు దశల వారీగా ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపని చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్ళిపోయాడు. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎస్పీ గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తాము. దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన డిఎస్పీ గారు అరవింద్ గారు చూసుకుంటారు. ఖచ్చితంగా అభ్యర్థులందరికీ ఏదైతే ఈ యొక్క 40 కోట్ల రూపాయలు మోసం చేసిన బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకుల్ని అరెస్టు చేసి మేము న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా తీసుకుంటామని ఎస్పీ గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఒకటే కోరుతా ఉన్నాము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికారులు పేదవాడు 1000 రూపాయలు ఇవ్వకపోతే ఇళ్ళకొచ్చి వసూలు చేసే ఈ యొక్క ప్రభుత్వాలు మరి 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఎగనామా పెట్టి వెళ్ళిపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాలి. మేము లోకేష్ గారిని కూడా యువ నాయకులు కాబట్టి యువకులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1700 మంది లక్షల నుంచి దాదాపు 7 లక్షల రూపాయల దాకా అతనికి డబ్బులు కట్టారు. అందరూ పల్లెటూరులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ 40 కోట్ల రూపాయలు వసూలు చేయడమా లేదా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళని న్యాయం చేయాలని మేము అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాము. షేక్ వలీ ఏవైపు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక పర్సన్ దగ్గర దాదాపు 2,50,000 నుంచి 7 లక్షల రూపాయల దాకా తీసుకున్నారు. కొందరు క్యాష్ ఇచ్చారు, కొంతమంది ఫోన్పే ద్వారా కూడా ఇచ్చారు. ఆ విషయం కూడా చెప్పాము. మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఆ విషయం కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళకి బుద్ధయోగ ఫౌండేషన్ సంస్థ అరెస్టు చేయాలి. బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలి. బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకులను వెంటనే నిరుద్యోగులకి 40 కోట్ల రూపాయలు కూర్చి టోపీ పెట్టిన బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకులు బుద్ధయోగ నిర్వాహకులు అరెస్టు చేయాలి. బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకులను వెంటనే